హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మని బ్లాగ్స్. ఈరోజు ముందుగా వీడియోకి కావాలంటే ఒక లైక్ ఇచ్చుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. నేను ఈరోజు గ్యాస్ క్లీనింగ్ చేస్తున్నానండి. చూడండి, గ్యాస్ క్లీన్ చేసుకుంటున్నాను. ఇదంతా జిడ్డు పడిపోయింది బాగా. ఇదంతా జిడ్డుగా ఉండేలకే గ్యాస్ క్లీన్ చేద్దామని మీకు చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ బాగా బొంగిపోయి చూడు, అన్నం ఎక్కువ బొంగిపోయింది. అన్నం పొంగి కిందకు వచ్చేసిందా? ఇది కూడా తీసిన కొత్త ప్లేట్ తెచ్చుకోను. మొత్తం జిడ్డు జిడ్డు అయిపోయింది అదంతా. అవి టీ పెట్టేటప్పుడు పొంగినట్టు. టీ పెట్టినప్పుడు అత్త టీ పెట్టి పొంగినాయని చెప్పింది ఒకసారి. ఇంకా అక్కడి నుంచి నేను కూడా పట్టించుకోవాలి. ఈరోజు కుదిరింది అయితే ఇదంతా క్లీన్ చేస్తుందని నీక ఖాళీ దొరుకుతుంది నాకు. ఖాళీ టైంలో ఇలాంటివి చేసుకుంటా ఉంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఇలా చేసుకుంటా ఉంటాం కానీ నీట్గా ఉండదు చూసేదానికి. ఇది చిన్న పొయ్య, ఇది పెద్ద పొయ్య, ఇది చిన్న పొయ్య. ఇది చిన్న పొయ్య. ఫస్ట్ వచ్చేది చిన్న పొయ్య, ఇది పెద్ద పొయ్య. దీంట్లో ఎక్కువ వస్తుంది మంట. దీంట్లో ఎక్కువ వస్తుంది మంట. దీంట్లో నువ్వు కేక్ చేసేటప్పుడు దేంట్లో చేస్తావు? దీంట్లో చేస్తా, చిన్న దాంట్లో చేస్తా. ఈ మధ్య కేక్ ఏం తేడాగా వచ్చినట్టుందా? తేడా జరిగింది ఈ మధ్యన. ఈ మధ్య కేక్ తేడాగా జరిగింది. కేక్ తేడాగా జరిగింది. ఈసారి బాగా చేస్తా. ఈసారి వీడియో చేద్దాం కేక్ చేసేటప్పుడు. వేస్తా. వీడియోస్ మనకి బాగా ఎత్తుకుంటున్నట్టునే లైట్గా కొద్దిగా బూస్ట్ చేస్తున్నట్టుంది మన ఛానల్. మేము రోజు వీడియోస్ పెడుతున్నాం ఫ్రెండ్స్, అందుకని కొద్దిగా బూస్ట్ చేస్తున్నట్టునే. కొద్ది సపోర్ట్ ఎక్కువ చేస్తున్నారు మా కోసం. ఇంకా మరింత సపోర్ట్ చేస్తే ఇంకా మాకు ఇంకా తీయాలనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇంకా సపోర్ట్ చేస్తారు. 100 వ్యూస్ దాటుతున్నాయా మనం ఏ వీడియో పెట్టినా? ఇంతకు ముందు 10-20 వచ్చేది. అసలు చూసేది చూస్తారా చూడరా అనుకున్నాం. మేమైతే బాగానే చూస్తున్నారు, పర్వాలేదు. ఇప్పుడైతే ఒక 100 వ్యూస్ దాటుతున్నాయి. నీళ్ళు వేసుకుంటా రుద్దుకుంటా ఉంటే నీట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. దగ్గ జలుబు చేసింది. ఫ్రిడ్జ్ లో నేను ఎండల కాలం కదా, పుచ్చకాయ జ్యూస్ తాగిలా జలుబు చేసింది. వీడియో కోసం పుచ్చకాయ జ్యూస్ తాగితే తర్వాత జలుబు చేసింది. ప్రవల్కి ఎడిపోయింది. అసలు ప్రవల్కి రావట్లేదు వీడియో కోసం. ప్రవల్కి జ్యూస్ అంటే బరికిస్తుంది. ఫ్రెండ్స్, బాగా నీట్గా వచ్చేస్తుంది. మొత్తం తూర్చేస్తున్నాను చూడండి, నీట్గా బాగా పోతుంది. దీన్ని తోముకోవాలా, తోముకోవాలి. తీసుకొచ్చి పెట్టి ఖాళీ టైంలో గ్యాస్ క్లీన్ చేసుకుంటా ఉంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే గ్యాస్ కాడ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలా. కొంతమంది అయితే గ్యాస్ అంటే భయం అంటారు. గ్యాస్ తెలుసు కదా మీకు, గ్యాస్ సంగతి జాగ్రత్తగా వాడుకోవాలి. గ్యాస్ కాడ అయితే గ్యాస్ తిప్పడం కానీ, గ్యాస్ బిగించుకోవడం కానీ, గ్యాస్ ఆన్ చేసుకోవడం కానీ అన్నీ జాగ్రత్తగా చేసుకోవాలి. మాకైతే భయం అండి. ఇక్కడ వంట చేసుకుంటే ఇక్కడ కింద ఆపేసుకుంటాం మేమైతే. కొంతమంది అయితే ఇక్కడ వదిలేస్తారు, కింద సిలిండర్ కాడ వదిలేస్తారు. కొంతమంది అయితే మేము ఆపేస్తాం. వంట అయిపోతేనే గ్యాస్ కింద ఆపేస్తాం, సిలిండర్ కాడ ఆపేస్తాం. దాని వరకు కింద పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇదంతా గలీజ్గా ఉందో చూసేదానికి బాగాలేదు. ఇదంతా క్లీన్ చేసుకుందామని తీసి కింద పెట్టేస్తున్నాను. గ్యాస్ కింద చాలా జిడ్డు ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఇదంతా పొంగి కింద పడిపోయింది బాగా.
ఫ్రెండ్స్, గ్యాస్ క్లీన్ చేయడం అయిపోయింది. మారుతుంది. గ్యాస్ క్లీన్ చేయడం అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ నుంచి ఈ డబ్బాలు అవి క్లీన్ చేసి అక్కడ పెడతాను. అక్కడ నీట్గా క్లీన్ చేసేసాను బండ వరకు. మేము వచ్చి ఉప్పు, కారం, చింతపండు, నూనె, మనం వంటకు కావాల్సిన సామాగ్రి అన్నీ దీంట్లో వేసుకుంటాం ఫ్రెండ్స్. ఈ డబ్బాల్లో పోసుకుంటాము. నీట్గా తుడిచేసేసారు ఫ్రెండ్స్. ఇప్పుడు అక్కడ పెట్టుకుంటున్నాను గ్యాస్. ఇప్పుడు పసుపు కూడా పెడతాను. నీట్గా తుడిచేసేసాను. దీనిపైన ఈ పెట్టవా? గ్యాస్ పైన తోముకొని రావాలి. అక్కడ పోయి రావాలి. అక్కడ తోముకొని రావాలి. ఆ ఇంటికాడ పోయి తోముకొని రావాలి. కడుక్కొచ్చేసావా? కడుక్కొచ్చేసా. దీని మీద పెడితే అయిపోయిందా? దాని దీన్ని మారోవా కరెక్ట్గా పెట్టు. రెండు ఒకటేనా సైజా? ఇది పెద్దది, అది చిన్నది కదా? సైజ్ ఒకటేనా? ఇది పెద్దది, ఇది పెద్దది. అవి అటు ఇటు ఉన్నాయి, మార్చి పెడుతున్నావు. ఓకే, అయిపోయినట్టేనా? బాగా మెరుస్తున్నట్టుందా? నీట్గా అయిపోయిందా? పసుపు కుంకుమ పెట్టాలా? పసుపు కుంకుమ పెడుతున్నాను ఫ్రెండ్స్. నీట్గా క్లీన్ చేసిన తర్వాత పసుపు కుంకుమ పెట్టుకుంటే చూసి దానికి బాగుంటుంది. చాలా మంది కూడా ఇలాగా పెట్టుకుంటారు. పసుపు పూసి దానిపైన కుంకుమ అద్దేస్తారా? అదే పసుపు కుంకుమ. పసుపు కుంకుమ నాటికి కూడా చూస్తుంటావా? పసుపు కుంకుమ, కార్తీక దీపమా, వసుధార, ఇప్పుడెంత మనసు. అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, మర్చిపోయట్లేదు. పాత స్టవ్ని కొత్త స్టవ్ లాగా తయారు చేసావా? అయిపోయింది. బాగుంది. ఫస్ట్ కన్నా ఇప్పుడు బాగుంది. బాగుందా? ఫస్ట్ ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది. బాగుంది. పసుపు కుంకుమ పెడితే ఇంకా చాలా అందంగా చూసేదానికి చాలా అందంగా ఉంది. చూసేదా ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, నేను ఈరోజు గ్యాస్ క్లీన్ చేసుకున్నాను మా ఇంట్లో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరింతగా సబ్స్క్రైబ్ చేయండి, మరింతగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.